హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగానైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి. చాలామంది సన్ రైజ్ని మిస్ అవుతాంటారు. మన వీడియో ద్వారా చూడండి. ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటికాడ. పొద్దుగాల పిట్టలు ఉరుతాంటాయి, అట్లనే కోతులు కూడా బాగుంటాయి మా ఇంటికాడ. ఇగో కోతులు ఎగురుతాయి చూసారా. ఈ కోతులు ఏం చేస్తానంటే ఈ తోటలో దొనికి మొత్తం చెట్లన్నీ రెగ్గొడతాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో వీడియోలు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైసిల్లో ఒక గ్యార కూడా వేద్దాం. గ్యార వేసుకుంటే మంచిగా కారంగా తీయగా మంచిగా ఉంటుంది కదా. సకినాలు, గ్యారలు కొద్దిసేపు నాననిద్దాం. ఇట్లా పొద్దుగాల చాయ్లా సకినాలును గ్యారెలు వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటాయి కదా. అసలు నేను చాయ్ తాగను, కానీ అప్పలు నానేసుకుంటానికి ఎవరు చాయ్ తాగుతాను. అప్పలు మంచిగా నానే మంచి టేస్ట్ ఉంటుంది ఈ గ్యార్. ఇప్పుడు వస్తున్నాయి. పట్నా లేకుంటే వెనక ఎత్తే అయిపోవు అది బండి పట్టుకొని. చూసిరా గైస్, ఎక్సెల్ బండి ఎట్లా యూజ్ అవుతుందో. అసలు మస్తు వెయిట్ మోస్తుంది బండి. చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ మస్తు వెయిట్ మోస్తుంది. వెనక 2 బత్తాలు వేసుకోవచ్చు, సందులో ఒక బత్త వేసుకోవచ్చు. ఎంత వెయిట్ పడితే అంత గట్టి కురుకుతుంది బండి. ఇది మంచి స్ట్రాంగ్ బండి, రైతులకైతే మస్తు ఉపయోగపడుతుంది బండి. ఈ మందు బత్తాలని ఇలా పొలంలో చల్లాలి. నాటేసి దగ్గర ఒక 15 రోజులు 20 రోజుల దగ్గరకు వస్తుంది. మందును యూరియా కలిపి అలా అక్కడ బాపు చల్లేస్తాడు. జస్ట్ ఆడ వేసేద్దామని పోతాను నేను. అక్కడ మళ్ళీ మందు మూటలు ఇట్లా మోసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. బాపు ఒక్కనికి తీసుకుపోయి అక్కడ వేసినాం అనుకో చల్లొస్తాడు ఇక. ఈ మూటను ఇప్పుడు మన పొలం అక్కడ బత్త ఊపడుతుంది చిన్నగా. ఆ వైట్ కలర్ బత్త కాడికి ఎత్తుకోపోవాలి ఈ ఊరాల నుంచి. ఇవన్నీ పొలాలే. గైస్ ఒక బత్తనైతే తీసుకొచ్చి ఇడేసిన.
ఆఖరికి ఈడెత్తా అంటే కాలు బురదలో పడ్డది, బత్త కింద పడ్డది. బత్త చూసిరా కింద బురద అంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దానికి మంచిగానే మోసుకొచ్చిన, ఇక్కడికి రాగానే కాలు జారింది, బురదలో పడ్డది, బత్తాలో పడ్డది. ఇదే మన పొలం. ఇక ఇల్లనే చల్లుతాడు బాపు. ఇక ఇది చూడండి వరం ఎట్లుంటుందో. ఈ వరం నుంచి బత్తల బురదల జారకుండా బత్త ఎత్తుకొని రావాలి. ఇది ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. చూసిరా ఈ వరం అంతా ఎట్లుందో. జారిందంటే పోయి కింద పడతాం, బత్త మన మీద పడుతుంది, బత్త కింద మనం ఉంటాం. అక్కడ బాపు మళ్ళీ ఇంక ఎత్తా ఉండి ఇంకో బత్తల. ఇంకా 2 మూటలు ఉన్నాయి, చిన్న చిన్న మూటలు. అంటే నేను వేసుకొచ్చింది ఒకటే మూట అనుకుంటున్నారా. ఇంకొక యూరియా బత్త తెచ్చి అది ఇది మిక్స్డ్ కలిపినాం అన్నమాట. మొత్తం 3 మూటలు అయినాయి. ఈ వరం చూడండి ఎట్లున్నదో. ఇంకా అక్కడనైతే మొత్తం బురద ఉంటుంది, చూపెడతా పారి. ఇక్కడ చూడరు ఎట్లున్నది. ఇక మొత్తం జారి కింద పడతాం ఇలా. ఇటు నుంచి ఇటు మంచిగా ఉన్నది. గైస్ 2వ మూటని అయితే సక్సెస్ఫుల్గా తెచ్చి వేసిన. అమ్మ కొబ్బరి లేదు. ఈ బురదలు వస్తా అంటే ఎక్కడ పడుతున్నావు అనిపించింది. చూసిరా బురద ఎట్లుందో. తను జారుతాను. అక్కడ వేసిన మూటనైతే అక్కడ వరకు ఉంటుంది మన పొలం. అదంతా బాబు చల్లొత్తాడు. ఇక అమ్మ వరాల మించి నడవాలంటే మూటలు ఎత్తుకొని దమ్ అవుతుంది. మొత్తం జారుతా ఉంటుంది, బురద కదా, అటు ఇటు జారుతా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ పడేసిన బత్తని. ఇదైతే మంచిగా పట్టుకొచ్చి ఇక్కడ వేసిన. చలో మనం ఇంటికి పోదాం. పరి దారి పుట్టి గైస్ ఇది చూసిర్రా పండు మిర్చి, పచ్చడి మిర్చి అంటారు కదా వీటిని. చూసిర్రా ఎట్లున్నాయో, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇది మొత్తం పెట్టలేదు, చిన్న బిట్టు పెట్టినాం. ఒక 5 గుంటలు కూడా ఉండదు అనుకుంటా. ఇది గీ నుంచి గిడికే పెట్టినాం. ఇలా ఈ కాయ అంతా వెళ్ళింది, మస్తు కాయ వెళ్ళింది. ఇదైతే మస్తు పండింది. ఇది తేజకాయలు అంతా పండలే కానీ ఇది బాగా పండింది. ఇంకా అక్కడ ఉన్నాయి చూసిరా. ఇది మొత్తం నిన్న అమ్మ ఏరింది. అక్కడ పోసిన చూపెడతా పండు మీకు. కాయలు అయితే మస్తు ఉన్నాయి కదా. ఇంకా పచ్చికాయ చూసిర్రా ఎట్లుంది. ఇదేమో పచ్చికాయ, పండు పండినాక మొత్తం ఎర్రగా అయిపోద్ది ఇట్లా. ఈ కాయలు తీసుకుపోయి అక్కడ పోతా, అక్కడ పోసిన కాయలు కూడా చూపెడతా పారు మీకు. మస్తు వెయిట్ ఉంటాయి కాయలు, కొబ్బరి లేవు. నిన్న అమ్మ ఒక్కతే ఏరింది కాయలన్నీ. అమ్మ అయితే బాగా కష్టపడుతుంది. ఎండ చూడదు, వాన చూడదు, చేస్తూనే ఉంటుంది పని. తన ఆరోగ్యం మంచిగా లేకున్నా కూడా పని చేస్తూ ఉంటుంది. గ్రేట్ కదా అమ్మ. తోటకు నల్లి దాకి ఎంత ఖరాబ్ అయిపోయింది, కానీ మంచిగా ఉంటే మస్తు ఉంటుండే. బాగా కాయ వెళ్తుండే. 20,000 కింటా ఉన్నది. ఇలానే పోయినా అమ్మ. చూడండి గైస్, ఇదో నిన్న ఏరింది.
చూసారు ఎట్లుందో కాయ, మొత్తం పండు మిర్చి. ఇదేమో ఎండిన కాయ, ఇది ఎండింది. ఇది ఓన్లీ కారం, కూరలలోకి వేసుకుంటానికి కారం అన్నమాట. ఇది పొయ్యి మోటార్ పెడదాం, తోటకు నీళ్ళు పెట్టాలి. ఈ బుంగ ఉన్నదా, ఈ బుంగ అక్కడ పెట్టి ఈ పైప్ లైన్కి నీళ్ళు వేయాలి. ఇప్పుడు మిర్చి అయితే మస్తున్నది చూడటానికి. బంతిపూలు బాగున్నాయి కదా. ఈ తోట ఏమంటే అట్లా కడగ పెట్టింది అమ్మ. బంతిపూలు మస్తున్నాయి బంతిపూలు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఓకే ఇట్లా పెట్టి దీన్ని ఇలా తొడగాల్సింది. ఇంతే, మోటార్ పెట్టినాం అనుకో పోయి మొత్తం పారుతాయి. మన ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళకి మాత్రం కొంచెం తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వే మోటార్ పెడతాం. ఇక ఈ తోట బాగుంది. ఇదేమో అంతా కర్రేగా నల్లి పట్టిపోయింది. అటు సైడ్ చూసి అక్కడ మీద అదంతా నల్లి పట్టింది అన్నమాట. ఇదైతే బాగానే ఉంది. పోయి మోటార్ పెడదాం. ఇక చూసిరా తోట మస్తు పెరిగింది. నడుముల కాడికి ఉన్నది తోట. లెవెల్ ఉందంటారా? ఓకే ఉన్నది. పోస్తాను చూపెడతా పారి అక్కడ. అన్నీ పోస్తాను. ఏదైనా బంధున్న నల్లా తిప్పుకుంటే అన్నీ పారుతాయి. ఇక మ్యాక్సిమం అన్నీ పోస్తాయి. ఇవి చిన్నగా పారుకుంటూ పోతూనే ఉంటాయి. నాకు తెలిసి అటు కొసకు బంద్ అయి ఉంటాయి నల్లాలు. మస్తు ప్రెషర్తో కొడుతున్నాయి కదా. ఇది క్రాస్ పోతాను. ఓకే, అట్లా మస్తు కొడుతుంది నల్ల. ఈ నెలలో బంద్ ఉంది. ఇది బంద్ ఉంది. మొన్న ఏమైందంటే పారిన కాడికి నల్లాలు బంద్ చేసాం అన్నమాట. ఇవన్నీ బంద్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి. అన్నీ బంద్ అయ్యాయి. అందుకే అటంత ప్రెషర్తో కొడతాను. ఇక అవే పారుకుంటుంటాయి మొత్తం. దగ్గర 3-4 అవర్స్ చిన్నగా కిందికి వెళ్ళిపోతా ఉంటాయి. ఇక నీళ్ళు చిన్నగా పోస్తూ ఉంటాయి కదా, చిన్నగా పారుకుంటూ పోతూ ఉంటాయి. ఇక మనం రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు.